ఎప్పుడు హ్యావ్ వాడాలి, ఎప్పుడు హ్యాజ్ వాడాలి అనేది మనం నేర్చుకుందాం. చూడండి, హ్యావ్ ఉన్నప్పుడు పక్కన మనం హ్యాజ్ గురించి కూడా నేర్చుకోవాలి. హ్యావ్ ఉంటే మనం హ్యాజ్ గురించి కూడా నేర్చుకోవాలి. హ్యాజ్ రెండు ప్రజెంట్ టెన్స్, అంటే ఇప్పుడు జరిగే వాటికే వాడతాం ప్రజెంట్ టెన్స్. దానికి పాస్ట్ టెన్స్ వచ్చేసి, ఈ రెండింటికి పాస్ట్ టెన్స్ వచ్చేసి హ్యాడ్. రెండింటికి పాస్ట్ టెన్స్ అంటే హ్యావ్కు పాస్ట్ టెన్స్ హ్యాడ్, హ్యాజ్కు పాస్ట్ టెన్స్ కూడా హ్యాడ్. ఇది మనకు బ్రీఫ్గా. కాబట్టి ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు, హ్యాజ్ ప్రజెంట్ టెన్స్, హ్యాడ్ వచ్చేసి పాస్ట్ టెన్స్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు హ్యాజ్ ఎవరికి వస్తుందో చూడండి. హీ, షీ, ఇట్, ఈ ముగ్గురికి హ్యాజ్ వస్తుంది. హీ, షీ, ఇట్. చాలామంది హీ, షీ, ఇట్ అంటే హీ, షీ, ఇట్లే రావాలేమో అనుకుంటారు. కాదు. ఇప్పుడు నేను రామ అన్నాను అనుకోండి, రామ అంటే హీ కాబట్టి రామ హ్యాజ్ అంటాం. రాణి అన్నాను అనుకోండి, రాణి అంటే షీ కాబట్టి రాణి హ్యాజ్ అంటాం. ఇట్ అంటే మామూలుగా ఈ డాగు, ట్రీ, లైఫ్లెస్ థింగ్స్ అన్నమాట దాదాపుగా.